హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక గిన్నెలో అయితే తోడైతే తీసుకున్నానండి, ఒక 2 స్పూన్ల వరకు. అలాగే నేను 1 వీక్ దాకా కూడాను పాల మీద ఉన్న మీగడంతా కలెక్ట్ చేసుకున్నాను. ఈ మొత్తం దాన్ని కూడాను మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. నేను నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి నా స్టైల్లో. చూస్తున్నారు కదా, మిక్సీలో అయితే కూలింగ్ వాటర్ అలాగే ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చేంత వరకు మిక్సీ అయితే పట్టాను. ఈ వెన్నంతా కూడాను కూలింగ్ వాటర్లో అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 సార్లు మళ్ళీ వాటర్ అయితే మళ్ళీ మార్చిన తర్వాత క్లీన్ అయితే చేసుకొని వాటర్ అయితే పాడేశాను. వెన్నంతా కూడాను ఒక ప్యాన్లో వేసుకొని కరిగేంత వరకు కూడా అలా కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, మనకి తట్టులాగా అయితే పైన అంతా కూడాను సపరేట్ అయిపోతుంది. ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత అయితే మనం ఇలా వడగట్టుకుంటే సరిపోతుంది.